నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? సురేష్ అని నా పేరు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? పెద్దపల్లి డిస్టిక్ రామగుండం కాన్స్టెన్స్. సార్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా? ఓకే మేడం, బాగుంది పాలన. రేవంత్ రెడ్డి అన్న పాలన చాలా బాగుంది. పేద ప్రజలకి అందుబాటులో పథకాలు తీసుకొచ్చిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే పేద ప్రజలకి గవర్నమెంట్ పథకాలు అందేవి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న సర్కార్ వచ్చిన కాంచెలు దాదాపుగా ఆల్మోస్ట్ పేద ప్రజలకైతే పథకాలు అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, తర్వాత సన్న బియ్య ప్రోగ్రామ్ మన స్టార్ట్ చేశారు. దానివల్ల పేద ప్రజలు ఈరోజు 2 పూటల భోజనం చేస్తున్నారు. అది అప్పుడు కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు అతను మనకు దొడ్డు బియ్యం పోయడం, ఆ బియ్యం మామూలు ముక్కిపోయిన బియ్యం, కోళ్ళు కూడా తినని, పక్షులు కూడా తినని బియ్యం పోసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న సర్కార్ వచ్చినాక మొన్న స్టార్ట్ చేశారు. దాంతో పేద ప్రజలు 2 పూటల ఈరోజు భోజనం చేస్తున్నారంటే ఆ రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన పథకాల ద్వారానే జరుగుతుంది అనుకుంటున్నాం. సార్, మరి గత కేసీఆర్ సార్ గారి పాలన బాగుందా, రేవంత్ రెడ్డి సార్ గారి పాలన బాగుందా? కేసీఆర్ సార్ పాలన కంటే రేవంత్ రెడ్డి సార్ పాలనే బాగుంది. ఎందువల్ల రేవంత్ రెడ్డి సార్ గారి పాలన బాగుందని అంటున్నారు? అంటే 10 సంవత్సరాలు మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది. అప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అప్పుల రాష్ట్రంగా మార్చిరు వాళ్ళు. ఇప్పుడు ఆ అప్పులు ఉన్నా కానీ అంటే ఎక్కడ కూడా తగ్గకుండా, పేద ప్రజలకు తగ్గకుండా విద్యార్థులకు కానీ, ఇటు పోస్టింగ్స్ కానీ అనుకున్నట్టుగా పథకాలు అంటే ఎప్పుడైతే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పాలన సాగిస్తుండు. బాగుంది. సార్, మరి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ నాయకులలో ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు అంటే బండి సంజయ్ రావాలనుకుంటారు. బండి సంజయ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? బండి సంజయ్ అంటే అంటే బీసీ వర్గానికి చెందిన నేత. తర్వాత ఏంటంటే ఆయనకు కష్టపడి పైకి వచ్చింది. అంటే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఆయన మన కేంద్ర సహాయక మంత్రి హోదాలో ఉన్నాడు. కాబట్టి బండి సంజయ్ వస్తేనే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. మరి రేపటి ప్రభుత్వం ఏది ఫామ్ అయితే బాగుంటది అనుకుంటున్నారు సార్ మీరు? కాంగ్రెస్ గవర్నమెంటే కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంటే రావాలనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న హామీలన్నీ అమల్లోకి వచ్చాయా? మరి ఆల్మోస్ట్ వచ్చినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి రావాల్సినాయి. అంటే దాదాపుగా 99% ఆల్మోస్ట్. అంటే వాళ్ళు ఎప్పుడైతే మన ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారంటీలలో దాదాపుగా ఒక 4 కంప్లీట్ అయిపోయినట్టే. ఒకటి పెన్షన్ ఒకటి ఉంది. తర్వాత 2500 మహిళలకి 2500 స్కీమ్ అన్నారు, అవి కూడా అమలు చేస్తారని ఖచ్చితంగా. ఇవన్నీ చేసినప్పుడు అవి కూడా చేస్తారు. అంటే ఇంకా వచ్చి వాళ్ళు 1 ఇయర్ అవుతుంది కదా, 1.5 ఇయర్ అవుతుంది. ఇంకా 3.5 సంవత్సరాల పాలన ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరాల లోపలే 4 ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ చేసిర్రు, జాబ్స్ ఇచ్చిర్రు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, ఇవన్నీ ఇస్తున్నారు. అంటే ఇంకా 3.5 సంవత్సరాలలో ఇంకా మెరేకల్ జరగవచ్చు. ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు అనుకున్న పథకాలు ఖచ్చితంగా ఇస్తారు. ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ పాలనపై అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి పరిపాలనలో కూడా రైతు బంధు అనే పేరు చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి ఆ యొక్క భూస్వామ్య ధరల పాలసీ విధానంతో ఆ పోడు భూములను, గుట్టలను కబ్జాలు చేసుకున్నటువంటి బడా భూస్వాములకు, బడా గుండాయిజాలకు రైతు బంధు ఇచ్చుడు తప్ప కష్టం చేసుకొని, కూలి పని చేసుకొని రైతు వ్యవసాయం పండించినటువంటి పంట పొలాలకు కాకుండా వాళ్ళ పబ్బం కడుపుకోవడానికి కోసం వాళ్ళ యొక్క పాలకుల యొక్క దాన్ని కబ్జాలు చేసుకున్నటువంటి భూములకు బట్టి వృధా ఉన్నటువంటి భూములకు తప్ప దేనికి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన లోపల బస్సు ఫ్రీ ఉన్నది, 500 గ్యాస్ ఉన్నది, మన మన సన్న బియ్యం ఉన్నాయి. అంటే సన్న బియ్యం 10 సంవత్సరాలు చేసి మన రాష్ట్రాన్ని తెలంగాణ బంగారు రాష్ట్రము, వజ్రాల రాష్ట్రం అని చెప్పని పేరు చెప్పినటువంటి
కేసీఆర్ దాన్ని అప్పుల పాలు చేసి అప్పులు నిజంగా అప్పులు అంటే అప్పులు చేసి ఇలా ఏం మిగిల్చినాయంటే ఏరువాడోళ్లకు కొడుకా నీ కష్టమిస్తున్న పని తల్లిదండ్రులు చెప్పారు, కానీ అంతకన్నా కడహీనంగా అప్పులు పాలు చేసి ఈ తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పిండు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ధీటుగా మొక్కని ధైర్యంతో ఆ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి తెలివి ఆయనకున్నటువంటి తెలివితోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటూ ప్రజలకు సరి అయిన మార్గాలు సూచిస్తూ ప్రజల యొక్క బాగోగులను తెలుసుకుంటూ ప్రజలకు చాలా చాలా పేదవారికి చాలా మేలు చేస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ పెట్టినటువంటి 20 సూత్రాల పథకం అప్పుడు ఎప్పుడో 20 సూత్రాల పథకం పెట్టినటువంటి దానికి ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి పెట్టిన ఇప్పుడు పథకాలు కూడా దానికి సంబంధించిన ప్రజలకు అక్కడికొచ్చే పేద వర్గానికి అక్కడికొచ్చేటి కాబట్టి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధీటుగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. దీని గురించి ఎప్పటికీ ఆయనకు నా హ్యాండ్స్ అప్ రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు హెచ్సియు యూనివర్సిటీ అనేది ఏమన్నా ఐడియా ఉందా మీకు? యూనివర్సిటీ అక్కడ హెచ్సియు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది కదా, అక్కడ జరుగుతున్న భూములను లాగేసుకుంటుండు అని చెప్పేసి విద్యార్థులు ఒక వేదన చేస్తున్నారు. అది తప్పుగా ఆయన రేవంత్ రెడ్డి తప్పుగా సృష్టించి ఈ యొక్క ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు సృష్టించి చేసింది తప్ప ఈ ఆయన విద్యార్థులను అంటే విద్యార్థులలో కూడా కొంతమందిని సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారు తప్ప ఇది కాదు అని మేము అనుకుంటున్నాం. ఆయన అంతా మంచి పరిపాలన చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆ విధంగా చేయడం మేము అనుకుంటున్నాం. ఇది నిజం కాదు, విద్యార్థుల కోసమే చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం 100%. ఆ విద్యార్థులకు మేలు చేసేవారు విద్యార్థులను యొక్క భూములను కొల్లగొట్టుకొని దోసుకునేంత హీనుడైతే కాదని మేము అనిపిస్తుంది. మరి అక్కడున్న పక్షులకి, జంతువులకి, జింకలకి ఆ ప్లేసెస్ అన్ని కబ్జా చేస్తుండే అని చెప్పేసి విద్యార్థులు గత కొన్ని రోజుల నుండి ఆవేదనకు చెందినారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా అది తప్పు అనుకుంటున్నాను. తప్పు గత కొన్ని రోజుల నుంచి సృష్టించింది తప్ప ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అది కాదు. అది 100% తప్ప అని మేము భావిస్తున్నాం. ఇది ఏంటంటే ఆయన మీద ఒక బురద చల్లడం కోసం ఇది ఒక సృష్టించారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఫేక్ అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి కేసీఆర్ పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన బాగుందా? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన లోపల అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చింది ఇండ్లు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఈయనే కేసీఆర్ ప్రభుత్వం లోపల 10 సంవత్సరాలు పరిపాలించి ఏ పేదవానికి ఇల్లు ఇవ్వలేదు, ఏ పేదవానికి భూమి ఇవ్వలేదు, ఏ పేదవానికి కార్డు ఇవ్వలేదు, ఏ పేదవానికి పింఛన్ ఇవ్వలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తుంది, తెల్ల కార్డు ఇస్తుంది, సన్న బియ్యం వస్తుంది. ఇక అంతకంటే ఇంకా మనకు కావాల్సిందే ఉన్నది. ఆయనకు ఎప్పటికీ చాలా రేవంత్ రెడ్డికి ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి ప్రజల తరఫున నేను ఆయనకు ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పాలన జరుగుతుంది కదా, ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? రాష్ట్రం లోపల 100% అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగితే బాగుండని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలలో కూడా అదే విధంగా భావిస్తున్నారు. గ్రామాలల్లో 100% రేవంత్ రెడ్డికే బలం ఉన్నది, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే సిటీలలో పేకు తయారు చేసి ఈ బురద జల్లే ఎటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మేమైతే అనుకునేది ఎప్పటికీ ఎప్పుడు రేవంతే వస్తాడు కావాలి, అత్తడని మనకు నమ్మకం ఉన్నది. ఏమంటారు కేటీఆర్, హరీష్ రావు గారు ఏమంటారంటే వీళ్ళు చేస్తలేరు, ఇది అయిపోయింది, అది అయిపోయింది, రైతు బంధు అయింది, ఈ బంధు అయింది అని చెప్పని వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క అంటే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండు,
ఆ, ఆయన ఎలాంటి భూములు మన ఇండ్లు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా నిల్వ మన బంగారు తెలంగాణ తెచ్చిన నేను ప్రజల కోసం తెచ్చిన పేద వర్గానికి తెచ్చిన తెలంగాణ చెప్పుకుంటూ తెలంగాణ దోపిడీ చేసి తెలంగాణ లోపల నిధులు ఉన్నాయని చెప్పని ఆ నిధులు లేకుండా అప్పుల పాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన యొక్క దొర. ఆ దొరల పాల్చి ఎప్పుడు నమ్మరు, ఏ నమ్మబోరు. ఇప్పుడే 10 సంవత్సరాలు వెళ్ళినంటే ఆయన ఆ యొక్క గారడి మాటలతో తప్ప ఎప్పుడు ఏరడని మేము అనుకుంటున్నాం. నమస్తే అండి, నమస్తే. మీ పేరు? దేవదాస్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే బోరబండలో ఉంటాం. ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా సార్? మరి అది లేడీస్ బాగుంది, మనకేం బాగలేదు. లేడీస్ ఫ్రీ బస్ ఉంది, వాళ్ళకి మన ఆటో నడుపుతాం మేము. ఆ ఆటోలో ఒక్కరు ఎక్కలేరు, అంతా బస్సులో వెళ్ళిపోతాం. ఇక ఎట్లా మంచిగా అనాలి? ఆ డబల్ బెడ్రూమ్ అని సర్వే చేసారు, ఇంటికి వచ్చి అన్ని చేసారు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అది ఇస్తా అని దాని ఇంకా పేరు లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి సార్ గారు తీసుకున్న హామీలన్నీ ఇంకేం అమలు కాలే అని చెప్తారు మనకు మీరు. ఒక హామీ రాలి, సన్న బియ్యం గానీ బెడ్రూమ్ గానీ రాలే, డబల్ బెడ్రూమ్ రాలే, రుణమాఫీ గ్యాస్ ఫ్రీ లేదు, కరెంట్ బిల్ ఫ్రీ ఏం లేదు. ఏం లేదు. మేము రెంట్కున్నాం. ఇప్పటి వరకు మనకు గవర్నమెంట్ నుంచి ఏది లేదు. 30 సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు మనకు ఏది సౌకర్యం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో అట్లానే చేసిండు, వచ్చి ఇంటికి వచ్చి సర్వే చేసారు, అన్ని చేసారు, కానీ ఏమి ఇవ్వాలి. ఫస్ట్ ఫేజ్ లా కొంతమందికి ఇచ్చారు, మన గెలిచినాక ఇస్తాడు ఆడికి పోయి ఈయన వచ్చిండు, ఈయన ఏం చేస్తాడో ఏమో. మరి మీకు కేసీఆర్ పాలన బాగుంది అనిపించిందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అనిపించిందా? కేసీఆర్ బాగుంది, ఎందుకంటే వాడు కేసీఆర్ అన్న ఏం చేసిండంటే ఇచ్చిండు, ఒక ఫేస్ కొందరికి ఇచ్చిండు. మళ్ళా నెక్స్ట్ టైం ఆయన వస్తే ఇస్తాడేమో అనుకున్నాం, ఆయన రాలే. ఇక అది ఏం పొరపాటు జరిగిందో ఏమో మనకు తెలియదు. ఇప్పుడు మీరు కేసీఆర్ పాలన బాగుందని అంటారు, అప్పుడు మనకి ఇంత ఇబ్బంది కలగలే. ఇప్పుడు ఆటోలో ఒక్కరు కూర్చుంటలేదు, ఆడ ఆపేసి పార్క్ లో తిరుగుతున్నాం, ఏం లేదు. నీ ఎండలో ఎందుకు తిరుగు. మరి మన రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరైతే ఏందండి, మనకు ఎవరు సాయం చేస్తే ఆడే మంచిది. కేసీఆర్ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, గరీబ్ వాళ్ళకి ఎవరు అన్నలాగా ఉంటారో వాళ్ళే, అదే ప్రభుత్వం మంచిది. అందరు అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు, గెలిచినాక వారెక్కడో మేమెక్కడో ఇట్లా ఉంది.